బిజినెస్ ఇస్తారు, వీళ్ళకి బెనిఫిట్. ఇక్కడ కన్జ్యూమర్ నుంచి వీళ్ళేం తీసుకోరు, కన్జ్యూమర్ ని తీసుకెళ్లి రిటైలర్ కి అప్పగిస్తారు. ఈ అప్పగించిన దానికోసం వాళ్ళు కమిషన్ ఇస్తారు. ఇది వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు. ఈ ఫియా అనే కంపెనీ అదనమాట. సో ఇది బ్రౌజర్, క్రోమ్ కి సఫారీకి బ్రౌజరు, ఈవెన్ ఫోన్లలో కూడా మొబైల్లో కూడా ఇది ఉంటది. సో ఇది వీళ్ళు చేస్తున్నారు. మామూలుగా ఇది లీగల్ గా అందరూ చేస్తారు, ఇండియాలో కూడా చేస్తారు, పెద్ద పెద్ద వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక మోసం చేశారు. ఆ మోసం ఏంటంటే దీన్ని కుకీ స్టఫింగ్ అని పిలుస్తారు. కుకీ స్టఫింగ్ కుకీ డ్రాపింగ్ అని పిలుస్తారు. అదేంటంటే ఇప్పుడు నేను సెట్ చేశా, నేను వాళ్ళ బ్రౌజర్ కానీ వాడలేదు, బ్రౌజర్ ఎక్స్టెన్షన్ వాడలేదు, మామూలుగా గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 స్మార్ట్ వాచ్లను చేశాను. చేసినప్పుడు నాకు డైరెక్ట్ గా అమెజానే వచ్చింది. నాకు అన్ని రేట్లు అక్కడ గూగుల్లోనే షాపింగ్ అనే ఆప్షన్ లో రేట్లు కంపారిజన్ వస్తే నేను మనకు అలవాటు వల్ల నేను కూడా చాలా సార్లు నాకు వేరే ఉన్నా ఎందుకు అమెజాన్ క్లిక్ చేస్తా, అలవాటు. సో అలాగే ఏదో నా అలవాట్లో నేను అమెజాన్ క్లిక్ చేసా, నేను వాచ్ కొనుక్కున్నా 10,000కి. వీడి రోల్ ఏమి లేదు, కానీ వీడేం చేస్తాడంటే నేను ఒకసారి వీడిని వాడుంటా కదా, నాకు తెలియకుండా నా దాంట్లోకి ఎంటర్ అయిపోయి వీడే మీడియేట్ చేసినట్టు వాడిని నమ్మించి బెనిఫిట్ పొందేస్తాడు. నేను వీడికి సంబంధం లేకుండా కొన్నా వీడు కమిషన్ తీసేసుకుంటాడు. ఇది వీళ్ళు చేసే స్కామ్. ఒకవేళ నేను వేరే యాప్ వాడి అక్కడికి వెళ్ళుంటే ఈ కమిషన్ వాళ్ళకి రావాలి, కానీ వీడు దూరి దాన్ని వాళ్ళకి పోనీయకుండా వీడు లాగేసుకుంటారు. ఇది కూడా జరుగుతుంది, రియల్ ఎస్టేట్ లో జరుగుతుంటది సార్. సో ఇది ఈ స్కామ్ అన్నమాట, వీళ్ళు చేసిన స్కామ్ ఇది. ఇది మామూలుగా గతంలో కూడా ఫస్ట్ వచ్చింది ఈ రకంగా ఈబే అండి. 2005, 2006 ప్రాంతంలో ఈబేకి షాన్ హోగన్ అనే ఒక కంపెనీ పెద్ద క్లయింట్ అన్నమాట, నెంబర్ 1 క్లయింట్. ఇలాగ అఫిలియేట్ మార్కెటింగ్ వాళ్ళు ఇలాగ మోసం చేస్తున్నారని వాళ్ళ మీద FBI, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎంటర్ అయి పట్టుకున్నారు. అప్పుడు అతను ఒప్పుకున్నాడు కూడా కోర్టులో, ప్లీడింగ్ గిల్టీ అంటారు. ఆ గిల్టీ చేస్తే 15 నెలలు జైలు పడింది, 25,000 ఫైన్ కూడా, డాలర్ల ఫైన్ కూడా అతనికి పడింది అప్పట్లో. అది అప్పట్లో సంచలనం. అలాగే పేపాల్ కి సంబంధించిన హనీ బ్రౌజర్ అనేది కూడా ఇట్లాగే శిక్షలు పడ్డాయి. ఇప్పుడు వీళ్ళ కూతురు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో పిబి గేట్స్, వీళ్ళు సోఫియా, వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ కంపెనీ పెట్టి ఈ స్కామ్ చేస్తున్నట్టుగా బ్లూమరాంగ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత దీని మీద బెన్ ఎడల్మెన్ అని, క్యాపిటల్ 1 షాపింగ్ అని, ఇది ఇంకొక కంపెనీ అన్నమాట. ఎలాంటి కంపెనీ ఇప్పుడు రైవల్ దెబ్బతిన్నారు వీళ్ళ వల్ల. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేనేదో వేరే వాళ్ళది వాడిపోతే కూడా వీళ్ళు కొట్టేస్తారు కాబట్టి ఇప్పుడు వాడికి కోపం వస్తుంది కదా, నా క్లయింట్లు కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. సో అలాగా ఇప్పుడు రైవల్ అందరూ దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇది కానీ ఇప్పుడు ప్రూవ్ అయితే ఆమెకి 20 ఏళ్ళు జైలు శిక్ష, అంటే మాక్సిమం అది 20 ఏళ్ళు పడుతుందని కాదు, ఇంచుమించుగా పడే ఛాన్స్ మాక్సిమం అంత పడుతుంది. మినిమం 1.5 years 2 years మినిమం పడే అవకాశం ఉంది. ఫైన్ కూడా పడుతుంది. ఆల్రెడీ 51% ఇలాగా వాళ్ళ మొత్తం ఆదాయంలో 51% ఇలాగే సంపాదించారండి. హాఫ్ పైన ఇలాగే వాళ్ళ ఆదాయం సంపాదించారు. దానికి ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇచ్చారు. వీళ్ళేమంటున్నారంటే అది మేము కావాలని చేయలేదు, మా సాఫ్ట్వేర్ బగ్ ప్రాబ్లం అని చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ప్రూవ్ చేస్తున్నారు. ఇది ఇంకా క్రిమినల్ కేసు పెట్టలేదు. ముఖ్యంగా ఎవరు పెట్టాలంటే నైక్, గ్యాప్, నార్స్ ఫార్మ్, ఈ 3 దగ్గర ఎక్కువ వీళ్ళు దొంగిలించారంట. ఇప్పుడు వాళ్ళు పెట్టాలి. వాళ్ళతో మరి వీళ్ళు ఏమన్నా డీల్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం ఇంత మేము తిన్నాగా ఇవన్నీ చూపించి ఇప్పుడు మేము ఇంత మాది బగ్ వల్ల ప్రాబ్లం, మేము కావాలని చేయలేదు అని వాళ్ళకి రిటర్న్ చేసి, రైవల్ మోసం చేస్తుంటే వాళ్ళకి రిటర్న్ చేసి ఏమన్నా కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోర్టు బయట ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం, లేదంటే జైలుకి వెళ్ళాలి కాబట్టి అది చేసే అవకాశం కనబడుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న అది పాత ప్రశ్న, అది మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఎందుకు ఇలా జరుగుతున్నాయని. అది ఎవరైనా ఎంత సంపాదించినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు అదానికి మోసాలు చేయాల్సిన అవసరం ఏముంటే అంబానీకి ఎందుకు చేస్తున్నారు? రిచ్ పీపులే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి గ్రీడ్ అనేది
నెవర్ ఎండింగ్ అనమాట. ఆ గ్రీడ్ లో నువ్వు ఫస్ట్ నాకు ఒక 10 లక్షలు ఉంటే చాలు అనుకున్నవాడు 10 లక్షలు వచ్చినాక 10 కోట్లు కావాలనుకుంటాడు. 10 కోట్లు వచ్చినాక నెవర్ ఎండింగ్ డిజైర్స్ కోరికను కోరుతూ ఉంటది, కానీ ఆ కోరిక నెవర్ సాటిస్ఫై అవ్వదు, ఎండ్ అవ్వదు. సో అందువల్ల వీళ్ళకి ఇప్పుడు ఆమెకి ఎందుకు అవసరమే ఉంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ వ్యవహారాలు అంటే ఆమెకి థ్రిల్ ఇస్తుంది. అంటే మనం ఇలా చేయగలిగాం, మోసం చేయగలిగాం అని థ్రిల్ ఇస్తుంది, అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అట్లాగే దాని ఏమంటారు, ఫీలింగ్ ఆఫ్ అచీవ్మెంట్. నేను అచీవ్ చేయగలిగాను, ఇంతమంది నేను మోసం చేసి ఇంత సంపాదించాను అని టెక్నాలజీలో అది ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అది నీకు ఎవరు మనిషిని కనబడరు, అలాని వ్యక్తిని కొడితే మనకి ఇబ్బందిగా కూడా ఉండొచ్చు, కానీ ఇది అవేం కూడా ఉండవు కదా. ఆ కైండ్ ఆఫ్ గిల్ట్ కూడా ఇక్కడేం ఉండదు. మనం ఎవరినైనా ఒకరిని కొట్టి వాళ్ళ దగ్గర పర్సు తీసుకున్నాం, మనకి ఎక్కడో చోట గిల్ట్ ఉంటది, కానీ ఇది ఎవరిని చేస్తున్నట్టు ఎవడో. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇది సీరియస్ గానే ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళి క్రిమినల్ కేసు ఫైల్ అయ్యి ఈమెకి జైలు శిక్ష పడే అవకాశం ఉందా అంటే నాకు తెలిసి లేదు. కోర్టు బయట పరిష్కారం జరిగింది. థ్యాంక్ యూ సార్.